ఈరోజు మేము ఈ యొక్క ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక దినంని జరుపుకుంటున్నాము. ఇది సుమారుగా 32 సంవత్సరాలు నిర్విరామ పోరాటం చేసిన తర్వాత మేము ఏబిసిడి వర్గీకరణ సాధించుకోగలిగినాం. ఇందులో ఎంతమందో అమరులయ్యారు, ఒక 12 మంది అమరులు అయ్యారు. వాళ్ళకి ఈ సందర్భంగా నివాళులు అర్పించుకుంటూ ఈ యొక్క శుభదినమును, ఈ జెండా పండుగని మేము ఈరోజు జరుపుకుంటున్నాము. ఈరోజు నేను మాదిగ సోదరులందరికీ ఈ యొక్క వర్గీకరణ సాధించినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈరోజు జెండా పండుగ విషయంలో అందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుకుంటూ, నిజామాబాద్ జిల్లా మాదిగలందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై భీమ్, జై పూలే. 32 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఏబిసిడి అంటే ఎస్సీ వర్గీకరణ కోసం సుదీర్ఘంగా పోరాటం చేసి తల్లులనక, పిల్లలనక, ఇల్లు అనక, వాకిలనక అన్నీ వదిలిపెట్టి ఏదైతే వర్గీకరణ ఉన్నదో వర్గీకరణ కోసం నిజామాబాదే కాకుండా చుట్టుముట్టు పల్లెల నుంచి ఢిల్లీ దాకా బాకి మరి ఆ ఢిల్లీలో వర్గీకరణని సాధించుకొని హైదరాబాద్కు తిరిగి వచ్చినాము. ఇప్పుడు హైదరాబాదులో వర్గీకరణ సాధించిన సందర్భంగా ఇది 32వ వార్షికోత్సవం. ఈ వార్షికోత్సవంలోనే మేము అప్పుడు వర్గీకరణ కోసం ఇది అసెంబ్లీ ఎక్కి దుంకిండ్రు, మన ఎంఆర్ ఆఫీస్ ఎక్కి దుంకిండ్రు. అట్లా పెట్రోల్ పోసుకొని పడ్డారు ఐసీ తమ్ముళ్ళు. వాళ్ళ సావుని మేము తలుసుకుంటూ వాళ్ళ కోసం ఈ నివాళులు అర్పిస్తున్నాం. ఇవాళ వాళ్ళు సచ్చిండ్రు కనుకనే మనకి వర్గీకరణ వచ్చింది. ఈ వర్గీకరణ సద్వినియోగం చేసుకొని చదువుకున్న వాళ్ళందరూ దేనికన్నా అప్లై చేసుకొని, ఒకవేళ రాకపోతే మనం రేవంత్ రెడ్డి గారిని నిలదీసి అడిగి మన ఉద్యోగాలు మనకు వచ్చే విధంగా మన నాయకులు మన ఎన్నంటి ఉన్నారు. కాబట్టి ఇదంతా రాష్ట్ర అధ్యక్షుడు మేడిపప్పన గారి నాయకత్వంలో నడుస్తుంది. మరి ఎప్పటికీ ఎల్లవేళలా ఇదంతా కొనసాగాలని కోరుకుంటూ మీ అందరికీ జై భీమ్, జై మాదిగ, జై పూలే. 32 ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో మరి వసూలుబాసిన మన అమరవీరులకు అందరూ నివాళులు అర్పిస్తూ ఎంఆర్పిఎస్ సాధనకై ఎంతోమంది అసలుబాసిన వాళ్ళందరికీ ఇవాళ ధన్యవాదాలు. మరి మాదిగా జాతి పట్ల అందరూ ఏకతాటిగా ఇవాళ ఎంఆర్పిఎస్ ఏబిసిడి వారికి న్యాయమైన పోరాటం అని చెప్పేసి ఈ 32 ఏళ్లలో మాకు ఈ యొక్క ఏబిసిడి వారికి దక్కించుకున్నందుకు అందరికి సంతోషము. మాదిగలకు అంత కృతజ్ఞతలు. ఎందుకంటే ప్రతి మాదిగా ప్రతి దప్పు ఏకమైతేనే ఇలా ఏబిసిడి వారికి సాధ్యమైంది. ఎందుకంటే ఎవరు సాధ్యం కాదు, అందరి 5 ఏళ్ళు ఏకమైతేనే పిడికిలి బిగించి ఇలా పోరాటం సాధించి